ఆంధ్ర స్పెషల్ అరిసెల్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయన్నమాట. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మీరే చెప్తారు చేసిన తర్వాత. ఏం కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా నేను 2 కేజీల బియ్యాన్ని, 2.5 కేజీల బియ్యాన్ని నైట్ నానబెట్టానండి. అంటే 26 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని మెత్తగా గిర్నీలో కానీ మనకు మిల్లులో కానీ ఆడించుకొని తెచ్చుకొని, చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ముద్దగా ఉండాలన్నమాట. ఆరిపోకుండా పిండిని కవర్ చేయండి. అలాగే కొంచెం నెయ్యి, ఇలాచీ పొడి అండి. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. మంచి పాకంలో వేసినప్పుడు చాలా బాగుంటుంది. బెల్లం ఇక్కడ నేను 2 కేజీల బియ్యానికి కేజీ బెల్లాన్ని అయితే తురిమి పెట్టుకున్నాను. 2 కేజీల పిండికి కేజీ బెల్లం అయితే పడుతుందన్నమాట. మనం బెల్లాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను ఇది తవ్వండి, అర కేజీ తవ్వతో ఆల్రెడీ ఒక తవ్వ బెల్లాన్ని అయితే నేను ఈ గిన్నె పెట్టుకున్నాను, గిన్నెలో అయితే వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకొక అర కేజీ, అంటే మనం 2 కేజీల పిండికి కేజీ బెల్లాన్ని అయితే వేసుకొని పాకం పట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు పాకం మనకి గట్టి పాకం కాదు, తీగ పాకం కాదు, మధ్యలో గట్టి పాకానికి తీగ పాకానికి మధ్యలో ఉంటుందండి. ఆ పాకం మనకి కరెక్ట్గా అరిసెలు మెత్తగా ఎన్ని రోజులైనా పాడవకుండా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయన్నమాట. ఈ ప్రాసెస్లో మీరు చేయండి, చాలా బాగుంటాయి. ఎన్ని రోజులైనా సరే పాడవవు. ముందు మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి అరిసెలు చాలా ఇంపార్టెంట్. సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చేదే అరిసెలు అనమాట. చాలామంది ఏంటంటే అరిసెలు చేసుకుంటే పాకం కుదరదు, అరిసెలు విరిగిపోతాయి, హోల్స్ పడతాయి, ఇలా కొన్ని రీజన్స్ వల్ల అరిసెలు చేసుకోవడం చాలా వరకు తగ్గించేశారు. ఇలా చెయ్యండి, అసలు అరిసెలు ఎక్కడా పాడవు, మీకు చాలా బాగా వస్తాయి. పాకం నేను ఇప్పుడు మీకు 2-3 సార్లు చూపిస్తాను, ఏ పాకం అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది అనేది. వీడియోలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఏంటంటే మనకి వీడియో తీయడానికి ఇబ్బంది అయ్యి కొంచెం అటు ఇట్లా అయ్యింది. చూసారుగా ఇక్కడ గిన్నెలో పాకాన్ని వేసుకుంటే మనకి దగ్గరికి అయితే వచ్చింది, కానీ చేతికి తీసుకునేటట్టయితే రాలేదన్నమాట. మీకు సైడ్కి కొంచెం కనబట్టలేదు, నేను చెప్తాను దాని గురించి. చూడండి, ఇలా కాదు, మనకి చేతికి తీసుకోవాలి కానీ గట్టిగా ఉండకూడదు. చేతికి తీసుకునే విధంగా ఉండాలి, చేతికి రావాలి, గట్టిగా ఉండకూడదు. అలా అయితేనే మనకి అరిసెలు అనేవి మెత్తగా దూదిలాగా వస్తాయి, చాలా బాగుంటాయి. నేను వీడియోలో లాస్ట్ కూడా మీకు అయిపోయిన తర్వాత ఒక వీడియో చూపిస్తాను ఎలా వచ్చినాయి అనేది. చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి. పాకాన్ని మాత్రం 4-5 సార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే మంట వల్ల పాకం అనేది ఒకసారి స్టార్ట్ అయిందంటే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం కూడా పక్కకి జరగకుండా కదుపుకుంటూ పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది కుదురుతుంది. గ్యాప్ ఎక్కువ రాదనమాట. మనం ఒక్క నిమిషం చెక్ చేసిన వెంటనే మరొక నిమిషానికి పాకాన్ని చెక్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి పాకం కరెక్ట్గా మనం పట్టగలుగుతాం అనమాట. ఇక చూడండి, నేను కదిపి మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇలా చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని పాకాన్ని వేసుకొని ఇలా దగ్గరికి అనుకొని మన చేతికి తీసుకునే విధంగా ఉంటే మనకి అరిసెల పాకం రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ఇలా ఇంకా కొంచెం థిక్నెస్ అనేది ఉండాలన్నమాట. ఇలా కాకుండా ఇంకొంచెం థిక్నెస్ ఉంటే మనకి అరిసెల పాకం రెడీ అవుతుంది. మళ్ళీ ఒక్కసారి ఇలా మంటను పెంచుకుంటూ మరొక్కసారి ఉడికించుకొని పాకాన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడం వల్లే మనం ఈ పాకంలో కానీ పిండి కలపడంలో వల్లే మనకు అరిసెలు ఇరిగిపోతాయి, పగిలిపోతాయి అనే తేడా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను నేను. పాకం అనేది గట్టిగా రాకూడదండి. గట్టిగా వచ్చింది అంటే అరిసెలు చాలా గట్టిగా అయిపోతాయి. కొంతమందికి అలా ఇష్టపడతారు, కానీ మెత్తగా ఉంటేనే అరిసెలు చాలా బాగుంటాయి. చూడండి, పాకం ఇక్కడ నేను మీకు చూపించడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకు అంటే వీడియో అనేది స్ట్రైట్గా తీసినందువల్ల ఆ ప్రాబ్లం అయితే అయిందనమాట. చేతికి వచ్చే విధంగా ఉంటే పాకం సరిపోతుంది. ఇలా చేసినట్లయితే మనకి మెత్తగా వస్తాయి. ఇక్కడ కొంచెం ఇలాచీ పౌడర్, మనకి పాకం తయారైపోయినట్టే. మీకు వీడియోలో చూపించాను కదా, ఆ పాకం అయితే సరిపోతుందండి. గట్టిగా కాదు, అలా అని తీగ పాకానికి గట్టి పాకానికి మధ్యలో ఉండాలన్నమాట. పాకం సరిగ్గా కనిపించకపోతే క్షమించండి. కొంచెం వీడియో తీసిన వాళ్ళు కొంచెం అటు ఇటు తీయడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. అందుకే మీకు వివరించి చెప్తున్నాను. కొంచెం పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి అరిసె పగలకుండా నీట్గా చాలా బాగా వస్తుంది. కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. ఉండలు కడుతుంది, ఆ ఉండలు లేకుండా మనం బాగా గరిటతోని బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, చిన్న ఉండలుగా కనిపిస్తున్నాయి కదా, అవి కూడా లేకుండా నీట్గా కలుపుకోవాలి. పిండిని మెత్తగా పట్టించుకోండి ఎప్పుడైనా సరే. మనం అరిసెలకు కానీ అలా చేసినప్పుడు మెత్తగా పట్టించుకోవాలి, లేదంటే మనకి అరిసెలు పగులుతాయి. మొరంగా ఉన్నట్లయితే జల్లించుకోండి, మెత్తని జల్లెడ వేసుకొని జల్లించుకుంటే మీకు మెత్తగా వస్తుందన్నమాట.
ముందే మీరు పిండిని పట్టించుకునేటప్పుడు చెప్పండి, అరిసెలకి మెత్తగా పట్టండి అని చెప్పండి, వాళ్ళే పట్టిస్తారు. ఉండలు లేకుండా నీట్గా జల్లించేసుకోండి. మెత్తగా ఉన్నట్లయితే జల్లించే పని కూడా ఉండదు. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా నీట్గా చేసుకున్న పిండిని కూడా కలుపుకుంటూ జాగ్రత్తగా కలపండి. పిండి కలిపే కొద్దీ మనం పాకం రెడీ అయ్యే కొద్దీ మనకి టైట్గా అనిపిస్తుంది, తిప్పడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, పిండి గట్టిపడుతూ ఉంటుంది కదండి. అలా అయినప్పుడు ఇలా మనకి కొంచెం తిప్పడానికి ఇబ్బందిగా ఉంటే మగపిల్లలు కానీ ఉంటే తిప్పమని చెప్పండి, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అరిసెలు అంటే పాకం ఒక్కటే ఉంటుందంట, మెయిన్ ప్రాసెస్ వచ్చి పాకంలోనే ఉంటుంది. పాకం కరెక్ట్గా పట్టగలిగామంటే ఎన్ని అరిసెలనైనా ఈజీగా వండేసుకోవచ్చు మనం. చూడండి వీడియోలో కంటిన్యూస్గా నేను కలుపుతూనే ఉన్నాను. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. మనం రెస్ట్ తీసుకొని ఒక నిమిషం ఆగి కలుపుతామంటే కుదరదనమాట. పాకం అనేది మనకి చల్లారిపోతుంది. పాకం చల్లారకుండా కొంచెం ఫాస్ట్గా చేసుకునేలాగా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి, సిద్ధం చేసి పెట్టుకోండి. చూడండి కలుపుకుంటూనే ఉండాలి. ఉండలు లేకుండా స్మూత్గా పిండి అనేది రావాలండి. చూడండి వీడియోలో మనకి స్టార్టింగ్లో చిన్న చిన్న ఉండలు కనిపించినా కలిపే విధానంలో అవన్నీ కవర్ అయిపోతాయి అనమాట. ఇలా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి ఎక్కువ వేసుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఉండ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం. అప్పుడే ఇంకో కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చూడండి ఉండ మనకి సరిగ్గా రాలేదు, అందుకని మనం మరొక కొంచెం పిండి వేసుకొని మరలా కలుపుకోవాలి. చుట్టూరు ఉన్న పిండిని కూడా గరిటతో కలుపుకుంటూ ఉంటే మనకి ఎడ్జెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కేజీకి 750 గ్రామ్స్ బెల్లం వేసుకోండి. తక్కువ తినే వాళ్ళకైతే హాఫ్ కేజీ సరిపోతుంది. కేజీకి అర కేజీ బెల్లం అండి లెక్క. సమానమైన తీపి ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తీపి తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. ఇలా చేసి పెట్టండి అరిసెలు. ఆరోగ్యానికి మంచిది, బెల్లంతో చేసిన వంటలు కాబట్టి చాలా ఇష్టంగా తింటారనమాట. తినేవాళ్ళు ఇంకొక రెండు ఎక్కువే తింటారు కానీ తగ్గించి తినే పనే లేదు. ఇలా కలుపుకున్న తర్వాత పిండి మనకి గట్టిపడింది చూసారా. గరిట తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది కదా, మనకి చెయ్యి నొప్పెచ్చేలా అనిపిస్తుంది అనమాట ఈ పిండి కలిపినంతసేపు. మరొకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఉండ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకున్న తర్వాతే పిండి వేయడం ఆపుకోవాలండి. లేదంటే అలా వేస్తూ ఉన్నాము అంటే కనుక మనకి అరిసెలు గట్టిగా రావడం కానీ పగిలిపోవడం కానీ జరుగుతుంటాయి. చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇది చల్లారే కొద్దీ పిండి గట్టిపడుతుంది కాబట్టి ఇలా సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఆపేసి మనకి ఇంకా పిండి వేయాల్సిన అవసరం లేదండి. మనం పిండి చల్లారే కొద్దీ బిగిసిపోతుంది, అంటే గట్టిగా అయిపోతుంది అనమాట. అలా అయినప్పుడు మనం అరిసెలు అనేది కూడా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం దాని మీద కొంచెం నూనెని కానీ ఆ చలిమిడి ఏదైతే ఉందో ఆ చలిమిడి మీద నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్నామంటే మనకి పిండి పైన ఆరిపోకుండా మనం చేసుకున్నంతసేపు స్మూత్గా మెత్తగా ఉంటుంది. కాబట్టి నేను అప్లై చేసుకొని నెక్స్ట్ ఇక్కడ బాండి పెట్టుకొని నేనైతే పోసేసుకున్నాను. కొంచెంగా తీసుకోండి, కొంచెంగా తీసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. అది క్లోజ్ చేసి పెట్టండి. మిగిలిన ఎక్కువగా ఉన్న పాకాన్ని పక్కకి ముద్దను తీసుకొని పక్కకు పెట్టుకొని ఇది క్లోజ్ చేసి పెట్టుకోండి. వేడి చల్లారకుండా ఉంటుంది. మరొక గిన్నెలోకి కొంచెంగా తీసుకొని ఇలా పెట్టేసుకోండి. కొంచెం కొంచెంగా తీసుకొని చేసుకోండి. ఇక్కడ నేను నువ్వుల్ని అప్లై చేస్తున్నానండి. నువ్వులు వేయటం వల్ల అరిసెలు చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. చూస్తే తినాలని అనిపిస్తుంది. ముందు అరిసెను చూడగానే మనకి తినాలని అనిపిస్తుంది అనమాట. ఇలా నువ్వులు అద్దుకుంటే మీ ఇష్టం అనమాట. అది కూడా మీరు చేసుకునే విధానాన్ని బట్టి మీకు నువ్వులు కావాలంటే వేసుకోండి, వద్దు అంటే వదిలేసేయండి, స్కిప్ చేసేయండి. కానీ మాకు నువ్వులు వేస్తేనే టేస్ట్ చాలా బాగా అనిపిస్తాయి. చూసే వాళ్ళకు కూడా ఏంటంటే అది చూడగానే అట్రాక్షన్ అనిపించి తినాలని అనిపిస్తుంది అనమాట వాళ్ళకు కూడా. అందుకని నేను ఇలా అరిసెల్ని నువ్వులు ఎక్కువగా వేసి ఒత్తుకున్నాను. ఇప్పుడు నూనెలో వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. అరిసెలు వేసేటప్పుడు పాకం అనేది సాగుతూ ఉంటుంది, అలా కాకుండా జాగ్రత్తగా వేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ నూనె వేడిగా ఉన్నా కూడా మనకి అరిసె అనేది విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే పైన వేగిపోయి లోపలంతా పిండి పిండిగా ఉండి మనం కదిపినప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా వేసేటప్పుడు కానీ అరిసె వేసేటప్పుడు కానీ తిప్పేటప్పుడు కానీ 1 నిమిషం అరిసె వేగిన తర్వాత మాత్రమే అరిసెను తిప్పి టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే
మనకి ఈజీగా ఉంటుంది. ఒకరే ఉన్నప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇద్దరు ముగ్గురు ఉన్నట్లయితే చేసుకోవడానికి 1, 2 వేసుకున్నా మనకి అన్నీ సమానంగా తీస్తారు కాబట్టి సరిపోతుంది. మనం ఒక్కరే ఉన్నట్లయితే ఒకటొకటిగా వేసుకొని మంటని తక్కువగా చేసుకొని ఇలా అరిసెల్ని మనకి అరిసెలు ఒత్తడానికి చెక్కలు కూడా దొరుకుతాయండి మనకి షాప్స్‌లో. అలా లేని పళమైతే ఇలా 2 మన హోల్స్‌ది బెజ్జాలది గరిటెలు ఉంటాయి కదా! దాంతో ఒకదానిపైన ఒకటి వేసి ఇలా ప్రెస్ చేసినట్లయితే అరిసెలు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూసారు కదా వీడియోలో ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. అన్నిటినీ ఇలాగే చేసి పక్కకైతే తీసుకోవాలండి. ముద్ద ముద్దలుగా తీసుకొని నువ్వులకి అప్లై చేసుకొని పక్కకైతే తీసి పెట్టుకోవాలి. అన్నిటినీ అన్నిటినీ ఇలా ఒత్తుకోవాలండి. నేను ఇక్కడ ఆయిల్ కవర్‌ని తీసుకున్నాను. మనం ఏదైతే ఆయిల్ ప్యాకెట్ పోస్తాం కదా నూనె, ఆ కవర్‌నే కట్ చేసుకున్నట్లయితే ఈజీగా వస్తుంది మనం తీసివేయడానికి. అందుకని చెప్పి నేను ఇదే కవర్‌లో అరిసెలనైతే చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి పొయ్యి మీద అరిసెలైతే వండుకుంటున్నాము. పొయ్యి మీద వండుకుంటే పిండి వంటలు చాలా బాగా వస్తాయి. ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఒకటి వేసుకుంటుంటే ఒకటి తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా, విడిపోకుండా, ఇరిగిపోకుండా బాగా వస్తాయన్నమాట. ఇలా ఒత్తుకోవడం మాత్రం కామన్ అనమాట. అరిసెలకి నూనె అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. ఇలా ఒత్తడం వల్ల మా కిందికి వచ్చేస్తుంది. ఆంధ్ర అనగానే గుర్తొచ్చేది అరిసెలే కదా మరి. ఈ వీడియో చూశాక మీకు కూడా ఈజీగా అనిపిస్తే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఆ ప్రతిదాన్ని ఇలాగే వేసుకోవాలండి. చాలా ఈజీగా చాలా బాగా చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా సైడ్కి అయితే పెట్టేసుకోండి. పేపర్ మీద కానీ వేసుకోండి. చాలా ఈజీగా అరిసెల్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు షాప్లో దొరికే విధంగా. ఇప్పుడు నార్మల్గా నువ్వులు లేకుండా కూడా సేమ్గానే ఒత్తుకొని వేసుకోవచ్చండి. ఇవి కూడా అంతే సేమ్. ఎలా మనమైతే నువ్వులు అప్లై చేసుకోకుండా ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసేసుకోండి. అరిసె అనేది మనకి కొంచెం పలుచగా ఉంటుందన్నమాట. నూనెలో వేసినప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. పాకినట్టు అవుతుంది, పొడవుగా సాగినట్టుగా అవుతుంది. వెంటనే కదపకూడదు. అరిసె ఎప్పుడేసినా మనం వెంటనే టర్న్ చేయకూడదు. ఒక పక్క వేగిన తర్వాత మాత్రమే మరొక పక్క తిప్పుకొని వేయించుకోవాలి. చూడండి ఇది ప్లెయిన్ అనమాట, మనకి నువ్వులు లేకుండా. కొన్ని అవి కొన్ని ఇవి చేశాను నేను ఈ వీడియోలో. నువ్వులు ఇష్టమున్న వాళ్ళు నువ్వులు తింటారు కదా, అలా అని చెప్పి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే తినాలని అనిపిస్తుంది నాకైతే. మరి మీకు అలానే అనిపించిందా? అయితే కామెంట్ అయితే చేయండి మీకు ఏమనిపించింది అని. వండుకోండి, మీరు కూడా వండుకొని ఎలా వచ్చినాయో ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి నార్మల్లీ కూడా చాలా బాగా వచ్చినాయి. అరిసెలన్నీ మొత్తానికి అయిపోయినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయి నువ్వుల అరిసెలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.